దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. అర్ధరాత్రి నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొత్త నిర్ణయం ప్రకారం 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్పై 60 రూపాయలు పెరిగింది. అలాగే 19 కిలోల కమర్షియల్ సిలిండర్పై 115 పెంపు జరిగింది. అయితే ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 905 నుంచి 965 రూపాయలకి పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 1961 నుంచి 2076 రూపాయల వరకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ సిలిండర్ ధర 853 నుంచి 913 రూపాయలకు పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధరల్లో కూడా మార్పులు పలు చోట్ల చేసుకున్నాయి. ఇక డొమెస్టిక్ సిలిండర్ ధర అయితే 852.50 పైసల నుంచి 912.50 రూపాయల వరకు చేరగా కమర్షియల్ సిలిండర్ ధర 1835 రూపాయలకు పెరిగింది. కోల్కతాలో డొమెస్టిక్ సిలిండర్ ధర 879 నుంచి 939 రూపాయలకు పెరిగింది. ఇక కమర్షియల్ సిలిండర్ ధర 1990 రూపాయలకు చేరింది. మధ్యప్రాచ్య దేశాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులు, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ దేశాలలో జరుగుతున్న యుద్ధాల ప్రభావంతో గ్యాస్ ధరలు పెరిగినట్లు నిపుణులు చెబుతున్నారు. గ్యాస్ వినియోగాన్ని జాగ్రత్తగా నియంత్రించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్, చెప్పండి, అసలు దేశవ్యాప్తంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. అసలు ఎందుకు ఇంత పెరుగుదల వచ్చేసిందంటారు? థ్యాంక్ యూ ఫాతిమా. పశ్చిమాసియాలో ఉద్రిక్తత వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరగడం ఈ యొక్క పెంపుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది. మనం చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలు అయితే అర్ధరాత్రి నుంచి అమల్లోకి అయితే వచ్చాయి. మనం చూసుకున్నట్లయితే యుద్ధ వాతావరణం వల్ల ఈ యొక్క యుద్ధంతో అయితే చమురు ధరలు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని గత యుద్ధం మొదలైనప్పటి నుండి అయితే అంతర్జాతీయంగా చాలా మంది నిపుణులైతే ఈ యొక్క చమురు ధరలు పెరిగే అవకాశం ఉందని గతంలో చాలా సార్లు చెప్పారు. అదే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చమురు ధరలు పెరిగినాయి. దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అక్కడ నుండి అంటే ఇతర దేశాల నుండి అంతర్జాతీయంగా చమురు ధరలు లేకుంటే చమురు వచ్చే అవకాశం అయితే పూర్తిగా ఈ యొక్క నౌకల నుండి వచ్చే అవకాశం ఉంది. దాన్ని ఈ యొక్క యుద్ధ వాతావరణంతో అయితే ఎక్కడికక్కడ ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ఈ యొక్క సిలిండర్ల ధరలైతే దేశవ్యాప్తంగా పెరిగినాయి. డొమెస్టిక్ చూసుకున్నట్లయితే 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్లు అయితే 115 తోటి పెంచాయి. ఈ యొక్క పెంపుతోటి అయితే సామాన్యుల మీద కొంత ప్రభావం అయితే ఏర్పడుతుంది. అంటే ఉజ్వల సిలిండర్ ఎవరికైతే ఉన్నాయో అవి పాత రేటు ప్రకారమే ఇవ్వడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అంగీకరించింది. మనం చూసుకున్నట్లయితే ముంబై ప్రధాన నగరాల్లో ముంబై, కలకత్తా, బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ ప్రధాన నగరాల్లో ఈ యొక్క సిలిండర్ ధరలు పెరగడంతో ఈ యొక్క రెస్టారెంట్ లో కూడా ఈ యొక్క వారు కూడా తిను బండరాలు అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. రెస్టారెంట్ల ప్రభావం అయితే పెద్దగా పడే ప్రభావం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులు అయితే కొంత గగ్గోలు పెడుతున్నారు. అంటే సామాన్యులు గగ్గోలు పెట్టడం అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి డొమెస్టిక్ సిలిండర్లు విపరీతంగా పెరిగినాయి. అంటే 11 నెలల ప్రాంతంలో అంటే ఇంచుమించు సంవత్సర కాలంలో 2 సార్లు ఈ యొక్క సిలిండర్ ధరలు పెరగడంతో కొంత సామాన్యుల మీద పెద్ద ప్రభావం అయితే పడుతుందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఈ యొక్క సిలిండర్ ధరలు ఇప్పుడు పెరగడం తప్ప మళ్ళీ పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా లేకుంటే ఇజ్రాయెల్ దేశంలో ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ఈ యొక్క చమురు ధరలు పెరగడంతో లేకుంటే వారు యుద్ధ ప్రభావం అయితే అంతర్జాతీయంగా ఇతర దేశాల మీద కూడా ఈ యొక్క ప్రభావం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క సిలిండర్ ధరలు అంటే చాలా మంది అయితే వివిధ రాజకీయ పార్టీలు ధర్నాలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా ఈ యొక్క పెంపును నిరసిస్తూ ఖచ్చితంగా ఆందోళన చేసే కార్యక్రమం అయితే ఉందని అయితే ఖచ్చితంగా మనకు సమాచారం అయితే ఉంది. ఎందుకంటే ఈ యొక్క
సామాన్యుల మీద ఈ యొక్క భారం వేయడం అయితే ఖచ్చితంగా ఆ కేంద్ర ప్రభుత్వం మీద కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే వివిధ రాజకీయ పార్టీలు అయితే పూనుకుంటాయి. ఖచ్చితంగా ఈ యొక్క ధరలు పెరగడంతో సామాన్యులకు అయితే కొంత ఇబ్బందిగా మారింది. ఈ యొక్క 11 నెలల ప్రాంతంలో రెండవసారి ఈ యొక్క సిలిండర్ ధరలు పెరగడం అయితే కొంత సామాన్యులకైతే కొంత ఇబ్బందిగా మారింది. ఖచ్చితంగా ఇది అంతర్జాతీయంగా ఈ యొక్క చమురు దానికి సంబంధించి చమురు ధరలు పెరిగినాయని అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సామాన్యులకు కూడా అర్థమైంది ఖచ్చితంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యొక్క యుద్ధ ప్రభావంతో అయితే చమురు ధరలు పెరుగుతాయి అనేది మనం ముందే ఊహించాము. అదేవిధంగా ఇప్పుడు సిలిండర్ ధరలు, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ పెరిగే అవకాశం కూడా ఖచ్చితంగా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని అయితే నిపుణులు అయితే తెలియజేస్తున్నారు ఫాతిమా. రైట్, ఇక ఈ కొత్త నిర్ణయం ప్రకారం అయితే డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ఎంత పెరిగింది, అలాగే కమర్షియల్ సిలిండర్పై కూడా ఎన్ని రూపాయలు పెరిగిందంటారు, పెంపు జరిగిందంటారు? ఈ యొక్క అంటే గృహాలకు వినియోగించుకునే ఈ సిలిండరు 60 రూపాయలు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ చూసుకున్నట్లయితే 115 రూపాయలు పెంచారు. ఈ యొక్క పెంపుతోటైతే ఈ యొక్క కమర్షియల్ 115 రూపాయలు పెరగడంతో చాలా మంది ఎక్కడైతే రెస్టారెంట్లు వాడుతున్నారో వారికైతే పెద్ద గుదిబండగా మారింది. ఖచ్చితంగా ఈ యొక్క కమర్షియల్ సిలిండర్ పెంచడంతో కొంత వీరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు 2000కు పైగా యొక్క కమర్షియల్ సిలిండర్ కొనుగోలు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఈ యొక్క ఉజ్వల భవిష్యత్ అంటే ఉజ్వల పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారికైతే పాత ధరలే వర్తిస్తాయని అయితే ఈ యొక్క ధరల పెంపు అయితే ఉండదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ యొక్క గ్యాస్ సిలిండర్లు అర్ధరాత్రి నుంచి అయితే అమలులోకి వస్తాయని అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సాల్మన్ ఫర్ ద అప్డేట్.